దగ్గర పోలీసులు కాపలా పెడతారు. దేనికి పెట్రోల్ కొట్టడానికి వీల్లేదు. కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి బంధించేశారు. హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు ముందే హెలీప్యాడ్ దగ్గర లాఠీ చార్జ్ చేశారు. జనం వచ్చారని 30 మంది రావాలి అంటే వచ్చారు. గ్రామాలు జనం వస్తారు సహజంగా. వచ్చేటప్పటికి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. విచ్చలవిడిగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, పోలీస్ యంత్రాంగం ఎందుకుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి, లేదా గంజా అమ్మే వాళ్ళని పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా? లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీస్ యంత్రాంగం ఉందా అనే దానికి సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది. ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టారు. బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పికెట్ పెట్టేశారు. ఇంట్లో బయటికి రావడానికి వీల్లేదు, హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కారులో వెళ్తుంటే చెయ్యి ఊపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా. చూసిన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో స్వాతంత్ర సమరయోధుల మీద ఏ విధంగా అయితే యుద్ధాన్ని ప్రకటించి బ్రిటిష్ ప్రభుత్వం చేసిందో అంతకన్నా దారుణంగా నేను 89లో రాజకీయాల్లో ప్రవేశించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు అనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆయన ఎస్పీ గారు ఉంటాడు, ఆయన పేరుతో మణికంఠ అంట. ఆయన నిన్న చాలా ఆంక్షలు చెప్పాడు. విచిత్రమైన ఆంక్ష చెప్పాడండి. ఈ మీటింగ్కి వస్తేనంట ఎవడైనా జనాన్ని సమీకరిస్తేనంట రౌడీ షీట్ పెడతా అంట. వాట్ ఈస్ దిస్? జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడంలో, జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వకపోవటం, ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం, జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం, జనం ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం, తండోపతండాలుగా బయలుదేరి రావడం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే నాకు అర్థం కాల. అంటే లోకేష్ చెప్తే నువ్వేదైనా చేసేస్తావా? అసలు అవుట్ రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? అందరికీ తెలుసు కదా, ప్రజలకు తెలుసు, విఘ్నులైనటువంటి వారికి తెలుసు, న్యాయవాదులకు తెలుసు, విలేకరులకు తెలుసు, అందరికీ తెలుసు. రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు? రౌడీ అయితే ఓపెన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు. మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే, జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీ షీట్ పెడతానంటే ఎక్కడ పోతుంది రాష్ట్రం? రౌడీ షీట్ ఎవరెవరి మీద పెట్టాలి? ఇదిగో నా దగ్గర ఉంది మాన్యువల్ ఉంది నా దగ్గర. హ్యాబిచువల్ అఫెండర్స్ని, గ్రేవ్ అఫెన్స్లో పాల్గొన్నవాడిని, యాంటీ సోషల్ ఎలిమెంట్ని, ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు. రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు, రౌడీ మామూలు చేస్తుంటాడు, లేదా నేరాలు చేయటం వాడు వృత్తిగా భావిస్తాడు, నేరాల మీదే ఆధారపడి బతుకుంటాడు. వాడి మీద నువ్వు రౌడీ షీట్ పెట్టాల్సింది మా మీద. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని నువ్వు బెదిరిస్తున్నావే. ఏందయ్యా నాకు అర్థం కాలేదు మణికంఠ. ఐపీఎస్ ఆఫీసర్ గారు,
లోకేష్ చెప్పంగానే చేసేస్తారా? రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా? అర్థం పర్థం లేదా? ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా? వస్తే మీ దగ్గర లాఠీలు తూటాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా. బ్రిటిష్ వాడి దగ్గర బాంబులు లేకపోయాడా? బ్రిటిష్ వాడి దగ్గర లాఠీలు లేకపోయాడా? బ్రిటిష్ వాడి దగ్గర తుపాకులు లేకపోయాడా? స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడే. ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠీలు, మీ తోటాలు, మీ బెదిరింపులు పనికిరావు. ఇవాళ వస్తున్నారు జనం. నేను అనుకున్నా హెలిప్యాడ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు, స్కూటర్లు వేసుకుంటూ వస్తున్నారు. ఏంటో చూడాలనే తాపత్రయం, ఏదో జరుగుతుందనేటువంటి భయం మీరు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. గ్రామాలు తరలి వచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు మీరు క్రియేట్ చేశారు. దీనికి బాధ్యులు మీరు. అదేమంటే తొక్కిసలాడలో జనం చచ్చిపోతారు, తొక్కిసలాన్ని కంట్రోల్ చేయలేరు మీరు గుంటూరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీస్ అన్న ఉన్నాడు. ఈజ్ ఇన్ జడ్పెట్ సెక్యూరిటీ యాజ్ అన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. రోప్ పార్టీ ఉండాలి. ఉందా? గుంటూరులో ఉందా? గుంటూరు వచ్చినప్పుడు నేను చూసా. ఉందా? లేదు ఇంకో చోట ఉందా? దట్ ఈజ్ యువర్ డ్యూటీ. అంతేగాని ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే వాడికి జనం వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదనే విషయాన్ని ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలి. మణికంఠ అనే ఆయన, మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రౌడీ షీట్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అనేటువంటి పద్ధతుల్లో ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని మీరు సృష్టించారు. మొత్తం బంగారుపాలెం, తిరుపతి, మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం? మామిడి రైతులు అన్యాయం అయిపోయారు, వాళ్ళని పరామర్శించటం. వారిని పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? మీ అంతటా మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. కాబట్టి అన్ని చోట్ల ఇవాళ నాకు వచ్చిన సమాచారం ప్రకారం 116 దుకాణాలు ఉంటే ఆ దుకాణాలకు మొత్తం నోటీసులు ఇచ్చారండి. ఈ అక్కడ మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈఆర్పురం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పెట్టి కట్టడి చేశారు, రావడానికి వీల్లేదని. ఈ విధంగా దారుణంగా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కొందరిని పరామర్శించడానికి వెళుతుంటే ఈ రకమైన చర్యలు తీసుకోవటం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉందా? ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేసినా అదేమంటే ఒత్తిడి, అక్కడ చచ్చిపోవడం కారణం మీరు. యూ హ్యావ్ నాట్ గివెన్ ఏ కరెక్ట్ సెక్యూరిటీ టు ఎక్స్ సీఎం. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ప్రజల్ని మీరు కట్టడి చేయలేరు, ప్రవాహాన్ని మీరు ఆపలేరు. ఉప్పిన గోడలు కొడితే ఆగిద్దా? గోడలు కడితే ఆ గోడలు కూడా దూసిపోతాయి. ఎంత ఒత్తిడి మీరు చేస్తారో అంతగా ప్రజలు తరలి వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా తోతాపరి, మామిడి కాపు రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చెట్లు నరికేస్తున్నారండి, కాయలు బయట పారేస్తున్నారు. చిత్తూరు కాయలు అంటారు వాటిని, బయట పారేస్తున్నారు. తోటలు నరికి తీసేస్తున్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టకోకుండా వారిని పరామర్శించి మీ మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి అణిచివేత పరిస్థితులు తీసుకురావడం చాలా దారుణమైన విషయం. మీ అణిచివేతను ఎవ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మామిడి రైతాంగం కానీ లెక్క చేయరు. చూసుకోండి, సాయంత్రానికి మీరే మనం చేస్తున్నాం. ఈ దారుణమైన పరిస్థితిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆటోలు,
లేదా ఈ ట్యాక్సీలు ఉంటాయి కదా వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు దించుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు ఏమని దించి మీరు జగన్ గారి పర్యటనకి వెళ్తున్నారా అని అడుగుతున్నారంట. ఏం పోయేకాలం మీద ఆర్టీసీ వాళ్ళు ఏదో పెళ్లికో దినానికో శుభకార్యానికో మంచి కార్యానికో ఈ గ్రామం నుంచి ఆ గ్రామం వెళ్తారు. వాళ్ళని దించి మీరు జగన్ గారి మీటింగ్కి వెళ్తున్నారా అని అడుగుతున్నారంటే ఏంది ఇది నాకు అర్థం కాలే. ఇంత సూక్ష్మంగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి జగన్ పర్యటనని ఫెయిల్ చేయాలి. జగన్ పర్యటన ఎట్లా ఫెయిల్ అవుతుంది? జగన్ గారి ఉద్దేశం ఏంటి? హీ విల్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ ది ఫార్మర్స్, మ్యాంగో ఫార్మర్స్, దట్స్ ఆల్. జనం వస్తే అమ్మో జనం విపరీతంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కూటమి పని అయిపోయింది, చంద్రబాబు పని అయిపోయింది అని అనుకుంటారు. మీ భయం ఆపి తాగుతారు జనం జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా దారుణం. మనం సత్యనపల్లిలో చూసాం, గుంటూరు మీదకి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం వస్తున్నారు. మేమేమి కార్లు పెట్టి లారీలు పెట్టి మేము మోయట్లేదు, తీసుకురావడం లేదు. నమ్మండి మీరు, వాలంటరీలీ దే ఆర్ కమింగ్, వాలంటరీగా వస్తున్నారు. వీఆర్ నాట్ మొబలైజింగ్. నమ్మండి మీరు, వీఆర్ నాట్ మొబలైజింగ్ ది మాబ్. వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, వారికి చెయ్యి ఊపాలని, పలకరించాలని వస్తున్నారు. అది ఆయనకున్నటువంటి వరం, భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మీరు ఎలా కట్టడి చేస్తారు? మీ వల్ల ఎలా అవుతుంది? ఈ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు? ఎంతమంది ప్రజలు ఉన్నారు? పోలీసు అణిచివేతతో జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగుల్లో పర్యటనలో అణిచివేయాలనుకోవటం అనేది ఒక పిచ్చి పని. ఈ పిచ్చి పని చేస్తున్నది లోకేష్. అతనికి బుర్ర లేదు. మీకన్నా బుద్ధి ఉండాలిగా. ఐపీఎస్ ఆఫీసర్లకు అట్ట కాదని చెప్పాలిగా. ఏ పరిస్థితికి అంతే బలాన్ని ఉపయోగించాలి. కానీ ఈ చిన్న పరిస్థితి కూడా పెద్ద బలాన్ని ఉపయోగిస్తే ప్రజలు వ్యతిరేకత రాదు. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారే. ఆ లోకేష్ అనే ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నాయకత్వంలో ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పనిచేస్తున్నారే. మళ్ళీ దీనికి ఒక రహస్యమైన టీము, ఐపీఎస్ ఆఫీసర్ టీము, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చుకుని వాళ్ళ డైరెక్షన్లో మణికంఠతో మాట్లాడిస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి అంటారు. మర్డర్ కేసులు పెడతామని చెప్పి అంటారు. మర్డర్ కేసుకి అయితే డెడ్ బాడీ కావాలి, అందుకని ఆగుతున్నారు. ఎక్కడ డెడ్ బాడీ దొరికితే పెట్టేస్తారు మర్డర్ కేసులో. మొన్న పెట్టేశారుగా సింగయ్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, కడవ మంత్రుల్ని, దానిలో ప్రయాణం చేసిన అందరినీ పెట్టేశారు. కోర్టు చెవాట్లు పెట్టింది. ఎంతమందిని నిర్బంధించారు? మీరు ఆగామా? ఎంతమంది సోషల్ మీడియా వర్కర్స్ని, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు రిమాండ్కి పంపించారు? ఆగిందా అంటారు నా ప్రజా వ్యతిరేకత. మొన్న 3 రోజుల క్రితం మీరు 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటటువంటి కేసుల్లో డోంట్ సెండ్ టు రిమాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆల్ మేజిస్ట్రేట్స్కి. ఈ హైకోర్టు ఆర్డర్ ఇచ్చే లోపల చాలామంది లోపలేశారు. కొమ్మినేని శ్రీనివాస్ అన్నీ ఆ సెక్షన్లన్నీ కూడా బిలో 7 years అయినా ఈ సెండ్ టు రిమాండ్. ఈ విధంగా బిలో 7 years శిక్ష పడేటటువంటి కేసులు కూడా రిమాండ్కి పంపించారు. దురదృష్టవశాత్తు మెజిస్ట్రేట్స్ మెకానికల్గా ఇది తప్పు అని హైకోర్టు చెప్పింది. హైకోర్టు సంవత్సరం తర్వాత చెప్పేటప్పటికే చాలామంది అమాయకులైనటువంటి ప్రజలు, కార్యకర్తలు జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటొకటి వికటిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో, లోకేష్ గుర్తుపెట్టుకో, మీరు చేసే ప్రతి పని వికటిస్తున్నది. మీరు పెడుతున్న కేసుల్ని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. మీరు ప్రమాదంలో పడుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోకపోతే మీ కర్మ. మణికంఠ కాపాడలేడు, మరో కంఠ కాపాడలేడు, ఆ డీజీపీని కాపాడలేడు. గుర్తుపెట్టుకోండి, పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. టోటల్ పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయటం కోసమే ఉపయోగించటం చాలా దురదృష్టకరం. ఆ పని ఏదో మేము చేసుకుపోతాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలను కలుసుకుంటాం, ప్రజలతో మాట్లాడుకుంటాం, ప్రజలను పరామర్శించుకుంటాం, ఉద్యమాలు చేస్తాం, అంతే తప్ప ఏంటిది నాకు అర్థం కాలే. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో మా ప్రజాబలాన్ని పరీక్షించుకుంటాం, ఇంతే కదా. ఇంకా 4-5 సంవత్సరాలు ఉంది. రేపే ఎలక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని కూడా వారికి చెప్పదలుచుకున్నాను. డీజీపీ పదవి కాలం 2 ఏళ్ల పాటు కొనసాగించడంలో మిమ్మల్ని అణచడానికే అన్న ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది. మీకు అటు అనిపిస్తే నాకు కూడా అట్లాగే అనిపిస్తుంది. డీజీపీ గారికి 2 సంవత్సరాలు ఇచ్చారట.
ఆ 2 సంవత్సరాల దాకా మేము చెప్తే చేయమన్నారంటే అట్టాగే చేస్తామన్నారంటే అందుకని మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. డీజీపీ గారు, ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారు 2 సంవత్సరాలు ఆయనకి పదవి ఇచ్చారు. అందువల్ల మీరేం చెప్తే అది చేస్తా అని ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి సుప్రీం డీజీపీ ఆ స్థితికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నాడు. ఇంకేం చేస్తాం? లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీదే లా అండ్ ఆర్డర్. ఇక రెండో పని లేదు. గంజాయి అమ్ముకో, ప్యాకెట్లు పెట్టుకో, బెల్ట్ షాపులు తెరుచుకో, నేరాలు చేసుకో, క్యాష్ కొట్టుకో. ఇది పోలీసుల పద్ధతి. వాటి గురించి అసలు పట్టించుకునే పనే లేదు. గంజాయి సాగు తగ్గిందంటే ఈనాళ్ళు చెబుతున్నాడు. కొలిసాడు ఏమవుతున్నాం? గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గిందంట. ఈనాళ్ళు మన ఆర్టికల్ వేసాడు, చూసావా? అంటే ఊని కల్పితమైన ఆర్టికల్. అంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, చంద్రబాబు వచ్చిన తర్వాత గంజాయిని కట్టడి చేస్తామన్నారుగా. హోంమంత్రి గారు ఏమన్నారే? 6 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తా ఉన్నారు. 6 నెలలు అయిందా? ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది గంజాయి. దీన్ని సపోర్టింగ్గా ఈనాడులో రాస్తాడు ఒక ఆర్టికల్. గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గింది. ఎక్కడ దొరుకుతుందో తెలిసే గంజాయి సాగు. అటవీ ప్రాంతం వెళ్ళాడా, చూశాడా? రాసి పారేస్తే పోద్ది మన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అనేటువంటి పద్ధతుల్లో. పోలీసులు, ఎల్లో మీడియా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ చేయలేరు. మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నారు ఇండైరెక్ట్గా, ఒత్తిడి చేయటం వల్ల. అది ఏది ఓకే ఓకే, మేము వివాదం చేస్తున్నామా, వారు వివాదం చేస్తున్నారా? నేను ఒక మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వెళ్ళటం ఇది కొత్త, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోవటం ఇది కొత్త. జగన్మోహన్ రెడ్డి గారు 67 సీట్లు వచ్చి అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళలేదా? వెళ్ళినప్పుడు ఇలా ప్రవర్తించారా? టెల్ మీ. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్ళాడుగా. నేను తలుచుకుంటే పాదయాత్ర చేసి ఉండేవాడా అన్నాడు. ఇప్పుడు తలుచుకుంటున్నాడుగా. తలుచుకోమను. ఏమండి, పాదయాత్రకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు. పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళాడు, ఓదార్పుకి వెళ్ళాడు. జనం ఇంతకన్నా బ్రహ్మాండంగా రాలా? వచ్చినప్పుడు ఇలాగే ఉందా పరిస్థితి? ఇలాగే హౌస్ అరెస్టులు చేశారా? ఇలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారా? ఇలాగే నోటీసులు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి కాకోకుండా ఒక లీడర్గా ఎన్ని పర్యటనలు చేశాడు? నాకు తెలిసి ఏ నాయకుడు చేయని అన్ని పర్యటనలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ఎలా ప్రవర్తించావు? నీ ప్రభుత్వం ఉందిగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా, కాంగ్రెస్ కూడా నీతో కొల్లుడయ్యే ఉందిగా. ఇవాళ ఎందుకు భయం? తొక్కేస్తా, నేను భూతాన్ని తొక్కేస్తా అంటున్నావుగా. మళ్ళీ అధికారంలోకి రాని అంటున్నావు. ఏ అన్న మార్గాలు అధికారంలోకి రాని? ఏ మాకు సోపానాలు? అధికారంలోకి రానివ్వను, భూతాన్ని తొక్కేస్తా. ఏంటి ఈ చిత్రం? అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది గురువు గారు. మీరు అడిగారు, అప్పుడు లోకేష్ లేడు, ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, అంతే తేడా. ఇది లోకేష్ బుర్ర, చంద్రబాబు బుర్ర కాదు. అవునో నాకు తెలియదు. పెట్టారు కదా, దురదృష్టం. దారుణమైన దాడి చేశారు. ఆయన చంపే ప్రయత్నం కూడా చేశారు. అదేమంటే నన్ను ఏదో అన్నారు అంటున్నారు. ఆమె అంటే దాడి చేస్తారా? నాకు అర్థం కాలే. అన్నారనుకో, అనలేదు, అది కూడా వాస్తవం. అంటే కేసు పెట్టాలిగా. నువ్వు ప్రభుత్వంలో ఉండవుగా, దాడి చేస్తావా? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టా, దాడి చేస్తారు నా మీద. ఇదేనా సంస్కృతి తెలుగుదేశంలో, కూటమి ప్రభుత్వంలో? ఇదే సంస్కృతి అయిపోయింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 1 సంవత్సర కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత పెరిగింది. కేసులు పెట్టేస్తున్నారు. నా మీద కేసు పెట్టారు, తెలుసుగా మీకు. ఏమండి, ఎక్కడ సత్యనపల్లిలో నిన్న నోటీస్ ఇచ్చారు 11 తారీఖు రమ్మని. వెళ్తాం. 113 మంది మీద కేసు పెట్టారంట. సత్యనపల్లిలో మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి 113 మంది మీద కేసు పెట్టారని. ఇంకా తదితరులు ఉందంట. ఎఫ్ఐఆర్ నాకు ఇవ్వలేదు, ఇంకా అడుగుతాను రేపు. ఇంకా తదితరులు ఉందంట. ఎవరిని పెడితే దాన్ని పెట్టేసుకోవచ్చు. ఏం చేస్తారు? పెట్టి మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తారా? 113 మంది నాయకులందరూ సత్యనపల్లి వెళ్ళాలి. మేము వెళ్తాం, శుభ్రంగా వెళ్తాం, కోర్టుకు వెళ్తాం. ఏముంది దానిలో?
ఇలాకాలోనే పేకాట్ క్లబ్లు విచ్చలవిడిగా జరుగుతుంది, ఒక వ్యాపారం లాగా జరుగుతుంది, ఏదో ఋతుమంతంగా నలుగురు పట్టపడుతున్నారు. నువ్వు చెప్పింది ప్రేక్షకులు వినలేదు, నేను మళ్ళీ నువ్వు చెప్పింది చెప్తా. మీ ప్రభుత్వంలో పేకాట క్లబ్బులు మూసేశారు, ఈ ప్రభుత్వంలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి, మంత్రులు సైతం పేకాట క్లబ్బులు నడుపుతున్నారు. దాన్ని బట్టి నేను ఇంక చెప్పేది ఏముంది? మంత్రులే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు, ఆదాయపు సోర్స్. నేను ఇందాక చెప్పాగా, పేకాట ఆడుకో పోలీసులు పట్టుకోరు, గంజాయి అమ్ముకో పోలీసులు పట్టుకోరు, బెల్ట్ షాపులు పెట్టుకో పోలీసులు పట్టుకోరు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్ళామంటే మాత్రం నీ మీద రౌడీ షీట్ పెడతాం, డెడ్ బాడీ దొరికితే మర్డర్ కేసు పెడతాం, ఎవరన్నా మహిళ రిపోర్ట్ ఇస్తే రేప్ కేసు పెడతాం. ఏం పోయేకాలమయ్యా పోలీసులు మీకు? నాకు అర్థం కాల. ఆ క్లబ్బుల సంగతి చూడండి ఆయన చెప్పినట్టు, ఆ గంజాయి సంగతి ఏంటో చూడండి, ఆ బెల్ట్ షాప్ సంగతి ఏంటో చూడండి. చంద్రబాబు ఏమో బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు, బెల్ట్ లేదు ఏమీ లేదు, ఆయనకి బెల్ట్ లేదు. గంజాయిని మీకే అంటగడుతున్నారు, మీ వాళ్ళే అమ్ముతున్నారు అనేది. ఇంకా ఈ 5 సంవత్సరాల పరిపాలన మా వాళ్ళే అమ్ముతున్నావు అని చెబితే ఏమి లాభం? నువ్వు అధికారంలోకి వచ్చావు, రాష్ట్ర హోంమంత్రి గారు చెప్పారు 6 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారని. ఇంతవరకు 6 నెలలు కాలేదు, గంజాయి సాగు తగ్గిందని ఈ నెలలో సన్నాయి నొక్కులు నొక్కుతాడు. సాగు తగ్గిందంట. ఇక్కడ ఎక్కడ కాబట్టి అక్కడ గంజాయి దొరుకుతుంది. పట్టుకున్న గంజాయి ఎన్ని, పట్టుకున్న గంజాయిలు ఎన్ని? పోలీసులు తమ విధులు నిర్వహించటం లేదు, పోలీసులు తమ విధులను వేరే విధంగా నిర్వహిస్తున్నారు. అందువల్ల పెను ప్రమాదం రాష్ట్రానికి రాబోతున్నది. విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా మా కొకైన్ కూడా మనం దొరికిందిగా ఇక్కడ, నిన్న కొకైన్ దొరికింది. అంత విచ్చలవిడిగా మత్తులో ముంచేస్తున్నారు జనాన్ని అంతే. ఇవాళ వాళ్ళ పత్రికలను చూసా, మద్యం